ఈ చలికాలంలో మిరపకాయ బజ్జీలు, వేడి వేడి పకోడీలు ఎవరైనా తింటారు. కానీ వేడి వేడి అన్నట్టు చింతకాయ పచ్చడి వేసుకుని ఎప్పుడైనా తిన్నారా? ఎలా తినాలో చెప్తాను చూడండి. వేడి వేడి అన్నంలో చింతకాయ పచ్చడి వేసుకుని కొంచెం నువ్వుల నూనె తగిలించి ఒక్కొక్క ముద్ద బాగా కలుపుకొని తింటూ ఉంటే ఉంటుంది. అబ్బబ్బబ్బా, అస్సలు స్వర్గమే అనుకోండి. సో అంతేకాదు, దీంట్లో విటమిన్ సి ఉంటుంది, యాంటీబయాటిక్స్ ఉంటాయి. ఈ చలికాలంలో వచ్చే రొంప, దగ్గు, కఫానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఈజీగా క్యూర్ అవుతుంది. అండ్ అందులోని మన హెల్దీ మామ్స్లో చింతకాయ పచ్చడికి ఇంకా స్పెషల్ అండి. ఎందుకంటే స్వామి మాలలు వేసుకున్న వాళ్ళకి కార్తీక మాసానికి కూడా వెల్లుల్లిపాయ అన్నది తగలకుండా తయారు చేస్తాం. సో హ్యాపీగా మీరు తీసుకోవచ్చు అనమాట. ఇది పిల్లలకి కూడా వీక్లీ వన్స్ పెట్టడానికైనా ట్రై చేయండి. చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి చింతకాయలో. సో తినడానికైతే ట్రై చేయండి.